మరి టీవీల్లో వాతావరణం గురించి అక్కడ ఉధృతమైన భారీ వర్షాలు, ఒక మోస్తరు వర్షాలు, మళ్ళీ అల్పపీడనం, ఇటువంటి వార్తలతో ప్రజలందరూ కూడా మరి చాలా భయాందోళనకు గురయ్యారని చెప్పేసి మనం చేస్తానని. ఇటువంటి పరిస్థితుల్లో మరి ప్రభుత్వ యంత్రాంగం, మరి ఐఏఎస్ అధికారులు కానివ్వండి, జిల్లా అధికారులు కానివ్వండి, రాష్ట్ర అధికారులు కానివ్వండి, అదేవిధంగా మంత్రులు, శాసనసభ్యులు, తెలుగుదేశం పార్టీ కేడర్ అంతా కూడా క్షేత్రంలోనే ఉండి వాళ్ళకి భరోసా కల్పిస్తాం. ముఖ్యమంత్రి గారు కూడా ఏదో హెలికాప్టర్లో తిరగటమో లేకపోతే మొత్తం సెక్యూరిటీ మధ్యలో ఊరిన పైకి వెళ్ళి చేతులు ఊపేసి రావటమే కాకుండా బురద నీటిలో, డ్రైనేజీ నీటిలో స్వయంగా దిగి సెక్యూరిటీ మెజర్స్ అన్నింటినీ కూడా పక్కన పెట్టి దాదాపు ఆయనకి అవకాశం ఉన్న ప్రాంతాలన్నింటినీ కూడా పర్యటించి ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి ఒక భరోసా కల్పించారు. మీరు కష్టాల్లో ఉన్నారు, మిమ్మల్ని ఆదుకుంటాం, నా బాధ్యత, నా ప్రభుత్వం మీకు అన్ని విధాలు కూడా అండగా ఉంటుంది, ఈరోజే కాదు వరద అయిపోయిన తర్వాత కూడా అని చెప్పేసి ఒక నమ్మకాన్ని కలిగించారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం చేస్తాను. ఎక్కడన్నా ఈ సహాయ కార్యక్రమాలు అందటంలో ఎక్కడ తప్పులు దొరికినా వాటిని సమీక్షించుకుంటూ, ఎక్కడన్నా తప్పులు మరీ ఎక్కువగా జరిగితే వాళ్ళని మందలించుకుంటూ, వారు మరి అన్నిటినీ కూడా సక్రమంగా పర్యవేక్షించడం జరిగిందని చెప్పేసి మనం చేస్తాను. 2 సార్లు, రోజుకి 2-3 సార్లు టెలికాన్ఫరెన్స్ పెట్టి ఉన్నతాధికారుల దగ్గర నుంచి పార్టీ కార్యకర్తల దాకా అందరితో మాట్లాడి మీ ప్రాంతాల్లో ఏ ఇటువంటి వరదలు కానీ గతంలో ఎన్నడూ లేని విధానాల్ని ఈరోజు మనం ఆచరించామని చెప్పేసి మనం చేస్తాం. ఎక్కడికైతే యంత్రాంగం చేరుకోలేకపోయిందో, ఎక్కడికైతే బోట్లు కూడా వెళ్ళలేని పరిస్థితి ఉందో, ఎక్కడైతే వాహనాలు వెళ్ళలేని పరిస్థితి ఉందో అక్కడికి డ్రోన్స్ని కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి డ్రోన్స్ని తెప్పించి డ్రోన్స్ ద్వారా అక్కడ పరిస్థితుల్ని బేరీజు వేసుకుంటూ, డ్రోన్స్ ద్వారా ఫుడ్ని చేరవేస్తూ, అదేవిధంగా హెలికాప్టర్ల ద్వారా కూడా దాదాపు 55 నుంచి 70 టన్నుల దాకా ఆహార పదార్థాలని మరి చేరలేని ప్రాంతాలకి చేరవేస్తూ మరి వినూత్నంగా మరి కొత్త తరహాగా అంటే ప్రజల సమస్యలకి పరిష్కారం చూపించాలి, ప్రజలకు ఒక భరోసా కల్పించాలనే లక్ష్యంతో పనిచేసిందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తామని. మరి మనందరికీ తెలిసిందే, ఈ వర్షాకాలంలో విష జ్వరాలతోనే చాలా మంది ఇబ్బంది పడుతున్న మనకి పరిస్థితులు తెలుసు. మరి అటువంటి పరిస్థితుల్లో శానిటేషన్ కోసం ఒక లక్ష్యంగా, ఒక టార్గెట్గా, ఒక సిస్టమేటిక్గా మరి బృందాలను ఏర్పాటు చేసి దాదాపు 4-5 వేల మందిని అనేక ప్రాంతాల నుంచి అవసరమైతే కొత్తగా మరి డైలీ వేజెస్ మీద పెట్టి కానీ వాళ్ళు 5,000 మందిని వినియోగించి శానిటేషన్ పరిస్థితులు, శానిటరీ పరిస్థితులు మెరుగుపరచడానికి కూడా కృషి చేశారని చెప్పేసి మనం చేస్తా ఉన్నాం. అంతేకాకుండా ఎక్కడా చేయని విధంగా దాదాపు 100-120 ఈ ఫైర్ వెహికల్స్ ఏదైతే ఉంటాయో వాటిని తీసుకొచ్చి ఇల్లు కూడా శుభ్రం చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసింది. ఎప్పుడు ఎక్కడ జరిగిన కార్యక్రమం అని చెప్పేసి మనం చేస్తాం. ఈ వాహనాలతో రోడ్లని క్లీన్ చేస్తాం కానివ్వండి, మరి అదేవిధంగా మరి గృహాలను కూడా, ఎందుకంటే 4-5 రోజులు ఉండటం మూలంగా డ్రైనేజ్ వాటర్ కానీ లేకపోతే వరద నీళ్లు కానివ్వండి లోపలికి వెళ్ళటం మూలంగా మట్టి పెరిగిపోయి వాళ్ళు అసలు ఏం చేసుకోవాలని దిక్కుతోచిన పరిస్థితుల్లో ఈ వాహనాల ద్వారా వాటన్నిటి ఆ ఇళ్లను కూడా క్లీన్ చేసే పరిస్థితి చేశారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. మరి ఈ విధంగా ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉంటే మరి ప్రతిపక్షం బురద పాములు బురదలో ఉన్నట్లు బురద రాజకీయాలు చేయడానికి కృషి చేస్తాం. చాలా శోచనీయం అని చెప్పేసి మనం చేస్తాం. అడపా ఎక్కడ తప్పులు దొరలొచ్చు, లేకపోతే కొంతమందికి ఏదైనా సహాయ కార్యక్రమాలు అందకపోవచ్చు. వాటన్నిటినీ ప్రజల సమస్యల పరిష్కారం లక్ష్యంతో పనిచేయాలి తప్పితే ప్రతిపక్షం ఇటువంటి కెలామిటీ సందర్భంలో కేవలం బురద జల్లటం కోసమే ప్రయత్నం చేశారని చెప్పేసి మనం చేస్తాం. ప్రజల సమస్యల పరిష్కారం కోసం కాదు, ప్రభుత్వం మీద బురద జల్లటానికి కావలసిన అవకాశాలు ఎక్కడ దొరుకుతాయి అని చెప్పేసి వాళ్ళు ఎదుక్కున్నారు తప్పితే ఇంకా ఎక్కడ చనిపోలేదా, ఎక్కడ చనిపోయారని చెప్పేసి ఎదుక్కుంటూ వెళ్ళారు తప్పితే ఎక్కడ కూడా ఇగోండి ఈ ప్రాంతంలో పలానా ఆర్ఆర్పేటలోనో లేకపోతే పలానా సింగనగర్లోనో పలానా రోడ్లో మరి భోజనం అందలేదని చెప్పేసి మాకు సమాచారం వస్తుంది, ఒకసారి చూడండి అని చెప్పేసి ఒకవేళ మీకు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో మంత్రులతో లేకపోతే ఎవరితో మాట్లాడటానికి మీకు ఏదైనా బేసిజ్ ఉంటే సీఎస్తో మాట్లాడండి, ప్రిన్సిపల్ సెక్రటరీస్తో మాట్లాడండి. అంతేకాని కేవలం బురద జల్లేసేసి మేము ఏదో సాక్షి మీడియాలో వచ్చి దాన్ని చూసి ఆనందపడతాం, ఇది దిగజారుడు రాజకీయం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. నేను ఈరోజు ఈ ఉపద్రవానికి ఎక్కువగా బాధ్యత వహించాల్సింది 5 సంవత్సరాలు పరిపాలన చేసిన వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పేసి మనం చేస్తాను. ఎందుకంటే ఇరిగేషన్ కానివ్వండి, డ్రైనేజీ వ్యవస్థను కానీ పూర్తి నిర్లక్ష్యం చేసి ఎంతసేపు తనకు తోచిన తనకు నచ్చిన విషయాలనే
ప్రజల్లో గొప్పగా చెప్పుకుంటూ పోయారు తప్పితే ఒక రాష్ట్రాన్ని కానీ రాష్ట్ర పరిపాలనకు కానివ్వండి రాష్ట్ర అభివృద్ధి